అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదే. అన్నయ్య, అందరూ పిచ్చోళ్ళే. వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఆ పిచ్చోళ్ళని లైన్ లో నుంచోబెట్టండి. మళ్ళా నీకు ఇదొకటా? నిన్ను ఇసిరి పారేస్తే మీ అందరినీ ఒక్కొక్కరిగా షూట్ చేసి పారేస్తాను. ఈ రైల్ కుమార్ ని మోసం చేయాలనుకుంటే ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళ చావు కేక విని వీళ్ళని అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బయటికి రావాలా? చెప్పు. వద్దు భయ్యా, కాల్చకండి అయ్యా. వాళ్ళు పాపం పిచ్చోళ్ళు. ఎవరో చేసిన పాపానికి వాళ్ళని బలి చేయకండి అయ్యా. సెటు మూసుకునుండు. నాకు తెలీదు. నోరు తెరిచావంటే షూట్ చేస్తాను. అయ్యో, లేపారు కదరా, మీరందరూ లేపారు. ఇక అనుభవించండిరా. మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు. ముందు తప్పించుకోబోతున్నారు. ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్క పిచ్చిదాన్ని చెయ్యి పట్టుకొని నేను పైకి లాగుతాను. అప్పుడు మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాంచనా మెంటలో వచ్చి నా చెయ్యి పట్టుకో. రా రా. పట్టపరా అల్లుడు, ఆ రోజు మోలా చెప్పింది నిజమేరా. మందు కొట్టింది మాత్రమే నేను, దెబ్బలు కొట్టింది నేను కాదు అని. ఈ రోజు దెబ్బలు తిన్న తర్వాత అర్థమైందిరా, ఆ రోజు దెబ్బలు కొట్టింది ఈ దెయ్యాలే అని. నా వల్ల కాదు. పదలుడు, పారిపోదాం. పారిపోదాం. ఆ రోజు ఏదో కొద్దిగా దెబ్బలు తిన్నాను. ఈ రోజు ఆ అవకాశమే లేదు. అది ఇంకా నా దగ్గరికి రాలా. ఐఎమ్ వెయిటింగ్. కొట్టద్దు, కొట్టద్దు, నొప్పిగా ఉంది. వద్దండి బాబు, మీ కాలు పట్టుకుంటా. వద్దు వద్దు బాబు. ఓసే పాపి, నీకు దొంగతనం చేయడానికి వేలాపాలా లేదా? అయ్యో సేటమ్మా, నేనే దెయ్యాలు చూసి భయపడిపోతున్నాను. నువ్వేమిటమ్మా ఇంకా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను వదిలేమా. అయ్యో ఏం చోటిది? ఎక్కడున్నాను? నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను. ఎవరికి చెప్పొద్దే.
నువ్వెవ్వరు? నేను ఎక్కడున్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నైవైపోయిందా? గురు బుర్ర పగిలిపోయినట్టుంది. రా గురు పారిపోదు. పాపకి పిచ్చి నైవైపోయి ఫెంటాస్టిక్ గా ఉందిరా. ఇలాంటి సమయంలో నీకు ఎందుకు గురు? అయితే రేపు చూడాలి, పద.